తమ్నెల్ పైన చెప్పిన విధంగా 999K డోర్స్ అని ఇస్తున్నారండి. దానికి సంబంధించిన కంపెనీ ఎండి అయిన కుమార్ గారితో కొన్ని డిస్కషన్ చేయబోతున్నాము. తను ఒక హౌస్ అపార్ట్మెంట్ మొత్తానికి డోర్స్ అనేది ఫిట్టింగ్ కూడా చేయడం జరిగింది. చాలా యూనిక్గా చాలా బిగ్ సైజెస్ డోర్స్ అనేది ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించిన వివరాలు కుమార్ తోటి మనం డిస్కషన్ చేయబోతున్నాం. నమస్కారం కుమార్ గారు. నమస్తే అండి. చెప్పండి కుమార్ గారు. ఈ రోజు మనం ఈ వీడియోలో ఈ హనుమాన్ల హైట్స్ సిద్ధి కన్స్ట్రక్షన్ సంబంధించిన డోర్స్, ఫ్రేమ్స్, వాటికి సంబంధించిన హార్డ్వేర్, వాటికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని మీకు క్లియర్ గా చూపిస్తూ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మీరు నోట్ చేసుకోండి వాటిని. చలో పైకి వెళ్ళి చూద్దాం. మరి 10 రూమ్స్ ఎలా ఉన్నాయి, ఎలా ఇన్స్టాల్ చేశాడు, డోర్స్ అండ్ బెడాలు అన్ని కలుపుకొని. ఓకే, మనం ఇప్పుడు మెయిన్ డోర్ గురించి చూద్దామండి. ఈ మెయిన్ డోర్ లో వచ్చేసి స్పెషల్ డిజైన్ చేయబడింది. సో ఇది వచ్చేసి ఈ వెనియర్ ప్యానలింగ్ మెయిన్ డోర్, మనకి ఇండియన్ టేక్ ఫ్రేమ్ తోని, ఇది 8.5 ఫీట్ల మెయిన్ డోర్ అండి. సో దీనికి సంబంధించిన డీటెయిల్స్ నేను ఇప్పుడు మీకు క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈ డోర్ చూడండి, ఈ 8.5 ఫీట్ హైట్ లో ఉన్న ఫ్రేమ్ విత్ వెనియర్ ప్యానలింగ్ చేసాం మనం. ఈ వెనియర్ ప్యానలింగ్ పైన టీక్ వెనియర్ డోర్ ఇచ్చేసి దానికి మంచిగా పాలిష్ చేపించేసాం. పాలిష్ చేసి మంచి పెద్ద హ్యాండిల్ ఇచ్చాం, బ్రాస్ సంబంధించిన హ్యాండిల్ ఇచ్చాము. సో ఈ టైప్ ఆఫ్ వెనియర్ మనకు ఫినిషింగ్ లుకింగ్ ఇలా ఉంటుందండి. సో చూడండి ఒకసారి మీరు. ఈ గ్రూ డిజైన్స్, వెనియర్ గ్రెయిన్స్ మీకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కూడా చేసుకోవచ్చు మనం. ఈ వెనియర్ డోర్లో ఏంటంటే మనకి ఈ ప్యానలింగ్ చేయడం వల్ల కొంచెం మంచి రిచ్ లుక్ వస్తుందండి. ఈ ప్యానలింగ్ చేసి దీన్ని పాలిష్ చేసుకోవడం వల్ల ఆ లుకింగ్ అనేది మనకు డిఫరెంట్ కనబడుతుంది. సో వీటిలో వచ్చేసి మంచి హార్డ్వేర్ కూడా పెట్టాం మనం. ఈ ఇంజూస్ మంచి బ్రాస్ ఇంజూస్ పెట్టి చూడండి. ఈ గ్రెయిన్స్ వచ్చేసి మనకు ఇట్లా హారిజెంటల్, వర్టికల్ లైన్స్ లాగా మనం డిఫరెంట్ ప్యాటర్న్స్ కూడా చేయగలుగుతాము. ఈ గ్రూస్ డిజైన్స్ కూడా ఇప్పుడు లేటెస్ట్ గా ట్రెండీగా ఉంటున్నాయి. సో ఇలాంటి ఈ పెద్ద డోర్ కు ఇది 2.5 ఫీట్ ఇట్లా పెద్ద హ్యాండిల్ కూడా మనకు మంచి స్మూత్ ఫినిషింగ్ తో బ్రాస్ తో ఉన్నది. ఇంకా దీనికి థిక్నెస్ కూడా మనం ఎంత ఈ 50 mm థిక్నెస్ ఇచ్చాము. ఇది ఈ మంచి లోపల వచ్చేసి కంప్లీట్ గా మనకు ప్యూర్ పైనూడ్ తోని సైడ్ కు టీక్ వుడ్ లిప్పింగ్ చేసి పైన మంచి వెనియర్ షీట్ వేయడం వల్ల ఈ రిచ్ లుక్ వచ్చింది వీటికి. ఈ బ్యాక్ సైడ్ కూడా మనం చేసాము, ఇలాంటి బ్రాస్ ఇంజూస్ పెట్టాము. అండ్ టవర్ బోల్ట్ కూడా ఇది చాలా పెద్ద టవర్ బోల్ట్, 1.5 ఫీట్ టవర్ బోల్ట్, ఇది అందరికి అందేలాగా పెట్టాము. ఈ లాక్స్ కూడా మంచి యూరోపా లాక్. సో ఈ లాక్స్ కూడా డిఫరెంట్ లాక్స్ మీరు సెలెక్షన్ చేసుకోవచ్చు యాజ్ పర్ మీ చాయిస్. సో ఈ టైప్ ఆఫ్ మళ్ళీ ఇంకొక టవర్ బోల్ట్ గురించి ఈ మెయిన్ డోర్ కి మ్యాగ్నెటిక్ స్టాపర్ అని అంటారు. ఈ మ్యాగ్నెటిక్ స్టాపర్ కూడా మనం ఇక్కడ అటాచ్ చేయడం జరిగింది ఈ డోర్ స్టేబుల్ కోసం. సో ఇది మెయిన్ డోర్ గురించి బ్రీఫ్ ఎక్స్ప్లెనేషన్. ఈ టైప్ ఆఫ్ మెయిన్ డోర్స్ కాకుండా వీటిని మనం ప్యూర్ టేక్ లో చేసుకోవచ్చు, వెనియర్ లో చేసుకోవచ్చు, డిఫరెంట్ మెటీరియల్ తో రెడీ చేసుకోవచ్చు. మన కార్వింగ్ డిజైన్స్ కూడా మన దగ్గర అవైలబుల్ ఉంటాయి మన డెక్కన్ డోర్స్ లో. ఇది మన నాచారం మల్లాపూర్ లో ఉంది డెక్కన్ డోర్స్ అనే కంపెనీ. సో ఇలా నెంబర్ ఆఫ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డోర్స్ కానీ, వెనియర్స్ కానీ, ప్యానలింగ్స్ కానీ, హార్డ్వేర్ కానీ, కార్పెంటర్ కానీ, ఫిక్సింగ్ సర్వీస్ కానీ మన దగ్గర అన్ని అవైలబుల్ ఉంటాయి. సో యాజ్ పర్ కస్టమైజ్డ్ కూడా ఉంటాయి, హైట్లు కూడా మీ కస్టమైజ్ సైజులు కూడా మేము తయారు చేసి ఇస్తాం. సో ఫ్రేమ్స్ తో సహా మన దగ్గర అన్ని అవైలబుల్ ఉంటాయి. ఒకసారి మనం ఇంటర్నల్ డోర్స్ కూడా చూద్దాం. ఇంటర్నల్ డోర్స్ కూడా మేము ఈ ఫ్లాట్ కి ఏం సజెస్ట్ చేస్తాం ఒకసారి చూడండి మీరు. చూడండి, ఇది ఇంటర్నల్ డోర్ అండి. ఇది ఒక బెడ్రూమ్ డోర్. ఈ బెడ్రూమ్ డోర్ కూడా మనం మంచి ప్రీమియం క్వాలిటీ లామినేట్ వాడి ఈ డిజైన్ చేయబడ్డది. ఈ మెటల్ కూడా ఇన్బిల్ట్ మెటలే. సో మనం ఒక లామినేటెడ్ లో చేసి దీనిపైన మంచి ఫ్రేమ్ కూడా మంచి ఇదే దీనికి సూటబుల్ లామినేట్ ప్యానలింగ్ చేయించాము. ఈ ఫ్రేమ్ కూడా ప్యానలింగ్ చేయించాము. ప్లస్ మంచి యూరోపా లాక్ హ్యాండిల్ లాక్ కూడా పెట్టించాము. ఈ హ్యాండిల్ లాక్ కూడా దీనికి మంచి ఒక రిచ్ లుక్ వచ్చింది. సో ఇది బెడ్రూమ్ అండి. ఈ థిక్నెస్ కూడా మనం ఫ్రేమ్ థిక్నెస్ కూడా యాజ్ పర్ కస్టమైజ్డే మనం ఎలా కావాలంటే అలా వీటిని కూడా గైడ్ చేస్తాం. సో ఆ ఫ్లాట్ ని బట్టి, అక్కడ ఉన్న స్పేస్ ని బట్టి దీనికి సంబంధించిన ఇప్పుడు దీని కాంబినేషన్ లో వచ్చేసి ఈ ఎస్ఎస్ బాడీ కానీ లేదంటే యాంటిక్ బాడీ కూడా తీసుకోవచ్చు. లాక్స్ లో కూడా డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. ఈ డోర్ అనేది మనకు లామినేటెడ్ విత్ ప్యానలింగ్ ఫ్రేమ్ తో మేము తయారు చేయబడింది ఇది. అయితే ఈ బెడ్రూమ్ స్పెషల్ గా మేము ఎలా డిజైన్ చేసామంటే ఈ ఇన్బిల్ట్ ఏదైతే స్ట్రిప్స్ కాకుండా, ఈ హార్డ్వేర్ ఇవన్నీ కాకుండా ఈ బ్యాక్ సైడ్ కూడా మనం ఒక లామినేట్ ఒక మంచి లుక్ వచ్చేలాగా ఈ టైప్ ఆఫ్ గ్రెయిన్స్ ఉండేలాగా బ్యాక్ సైడ్ కూడా ఒక లుక్ ఇచ్చాము మేము. సో ఇది యూరోపా హార్డ్వేర్ తో సహా అండ్ లాక్స్ తో సహా. సో బ్యాక్ సైడ్ కూడా మనకు ఒక రిచ్ లుక్ లాగా కనబడేలాగా ఇచ్చామండి. ఇది హార్డ్వేర్ ఫిక్సింగ్. సో ఈ డోర్ థిక్నెస్ కూడా మనకు ప్రాపర్గా 32 mm థిక్నెస్ ఇచ్చి ఇదంతా ఫిక్సింగ్ కానీ లేదంటే ఫ్రేమ్ ప్యానలింగ్ కానీ, పెయింటింగ్ కానీ, టచ్అప్స్ కానీ, సో ఎవ్రీథింగ్ కొంచెం మంచి లుక్ వచ్చేలాగా చేసాం. సో
యా, ఈ డోర్ థిక్నెస్ అనేది మనకు 32 mm సరిపోతుంది బెడ్రూమ్స్ పర్పస్ కాబట్టి. మెయిన్ డోర్ కాబట్టి మనం లావ్ ఇచ్చాం 50 mm, బట్ ఇది బెడ్రూమ్స్ కాబట్టి 32 mm. అదే కస్టమైజ్ కూడా చేస్తాం, మీకు కావాల్సిన థిక్నెస్ కూడా తయారు చేస్తాం. దీనికి సంబంధించింది ఇలా లాక్స్ వస్తాయండి. ఈ లాక్స్ చేసుకోవచ్చు యూరోపాతోని. ఈ ఎస్ఎస్ ఇంజూస్ ప్రీమియం క్వాలిటీ ఇంజూస్ ఇచ్చాము. ఈ టవర్ బోల్ట్ కూడా మంచి ఇదే సేమ్ యూరోపా కంపెనీ టవర్ బోల్ట్. ప్లస్ దీనికి కూడా ఒక మ్యాగ్నెటిక్ స్టాపర్ ఇచ్చాము. ఈ స్టాపర్ వెళ్ళి డైరెక్ట్ గా మనకు వాల్ తగలకుండా డోర్ కూడా ఇక్కడ స్టాప్ అయ్యేలాగా మ్యాగ్నెటిక్ స్టాపర్ కూడా ఇచ్చాము. సో నెక్స్ట్ వచ్చేసి మనం ఇక్కడ వాష్రూమ్ డోర్ కూడా అబ్జర్వ్ చేస్తాము. దీనికి కోరిలేటెడ్ గా దీనికి దగ్గరలో ఉండే డిజైన్ లాగా WPC డోర్ ఇస్తూ సేమ్ నియర్ బై ప్యాటర్న్ మెయింటైన్ చేస్తూ ఇది వాష్రూమ్ డోర్ అండి. ఇది WPC లో మనకు ప్రీమియం క్వాలిటీ డోరు. సో దీనిపైన మేము ఈ గ్లూ డిజైన్ చేసి దాన్ని ప్రాపర్ గా ఆ గ్లూ డిజైన్స్ వల్ల సేమ్ నియర్ బై మ్యాచ్ అయ్యేలాగా కలర్స్ చేసి ఇచ్చాము. ఈ WPC లో ఇది లైఫ్ లాంగ్ ఉంటుంది, ఇదేం ప్రాబ్లం రాదు. సో మంచి ప్రీమియం క్వాలిటీ WPC విత్ ఇది హార్డ్వేర్ కూడా SS హార్డ్వేర్ ఇచ్చాము. దీనికి రౌండ్ లాక్స్ కానీ లేదంటే హ్యాండిల్ లాక్స్ కానీ సూటబుల్ కావు WPC కాబట్టి మేము ఈ లాచ్ సిస్టమ్ ఇచ్చాము అన్నట్టు SS లోనే. సో ఇది వాష్రూమ్ డోర్ అండి. ఈ ఫ్రేమ్ కూడా ఈ వాష్రూమ్ డోర్ ఫ్రేమ్ కూడా మీరు కావాలంటే ప్యానలింగ్ చేయించుకోవచ్చు. మేమైతే ఇప్పుడు సింపుల్ గా దీనికి ఒక బిడింగ్ లాగా పిచ్చాము. ఈ బిడింగ్ కాకుండా మనం వెనియర్ మన సేమ్ డెకోలం లుక్ లో ప్యానలింగ్ కూడా చేసుకోవచ్చు. ఆప్షన్స్ దాంట్లో కూడా చేసుకోవచ్చు. ఇది ఒక వాష్ ఏరియా అండి. ఈ వాష్ ఏరియా ఎస్పెషల్లీ ఈ గ్రానైట్ పెట్టించారు, అంటే పీసీ ఫ్రేమ్ వచ్చేసి గ్రానైట్ ఫ్రేమ్ తో ఉన్నది. మనం దానికి కూడా ఈ టైప్ ఆఫ్ WPC డోర్ ఫిట్ చేసాము. సో ఇది వాష్ ఏరియా కాబట్టి సో వాటర్ ఎక్స్పోజ్ అవుతుంది కాబట్టి మనం ఏం చేసామంటే ఈ గ్రానైట్ ఫ్రేమ్ వాళ్ళు పెట్టించారు కాబట్టి ఈ గ్రానైట్ ఫ్రేమ్ తోని మనం ఈ WPC డోర్ కూడా ఫిట్ చేసాము. గ్రానైట్ ఫ్రేమ్ పైన కూడా మనం చేయగలుగుతాం. సో ఇవంతా మీరు బెడ్రూమ్ కానీ గ్రానైట్ ఫ్రేమ్ పెట్టినా కానీ మేము వాటికి కూడా సజెస్టబుల్ డోర్స్ అండ్ వాటి ఫిక్సింగ్ కూడా మేము చేయించగలుగుతాం. సో ఈ టైప్ ఆఫ్ గ్రానైట్ ఫ్రేమ్ పైన ఈ టైప్ ఆఫ్ డోర్ ఈ లుక్ వచ్చిందండి. మీరు ఈ వీడియోలో ఇది అబ్జర్వ్ చేయొచ్చు. హాయ్ వ్యూవర్స్ చూశారు కదా. సో మనకు క్వాలిటీ విషయంలో ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా మనకు హౌస్ అనేది వాళ్ళు డోర్స్ అనేది విండోస్ అనేది వీళ్ళు ఇవ్వడం జరిగింది. సో మీకు హౌస్ కట్టుకోవాలనుకుని మంచి క్వాలిటీ మెటీరియల్ యూజ్ చేయాలనుకున్న మెటీరియల్ వాడాలనుకుంటే సో మనకు డెక్కన్ డోర్స్ ఫ్యాక్టరీ అనేది మీరు మల్లాపూర్లో ఉంది. దానికి సంబంధించి మీరు డైరెక్ట్ ఫ్యాక్టరీకి విజిట్ అయ్యి మన కుమార్ గారితో అక్కడ మనకు కావాల్సిన మెటీరియల్ మన కస్టమైజ్ గా మనకు క్వాలిటీ ఇక్కడ కాంప్రమైజ్ కాకుండా తనతోటి మనం ఈ డోర్స్ అనేది తీసుకోవచ్చు. కుమార్ గారు చెప్పండి, మన ఫ్యాక్టరీ ఎక్కడ ఏంది డీటెయిల్స్ అని ఒకసారి మాకు వ్యూవర్స్. మన ఫ్యాక్టరీ వచ్చేసి నాచారం మల్లాపూర్ లో ఉందండి. ఈ మల్లాపూర్ నియర్ బై నోమా థియేటర్ దగ్గరలో ఉంది. సో మేమేం చేస్తామంటే బేసిక్ లెవెల్ నుంచి, దట్ మీన్స్ పుట్టింగ్ స్టేజ్ నుంచి ఫస్ట్ ఫ్రేమ్స్ గైడ్ చేస్తాం. సజెస్టబుల్ ఎట్లా ఏ టైప్ ఆఫ్ ఫ్రేమ్స్ పెట్టాలి, థిక్నెస్ ఎంత పెట్టాలి అది కూడా గైడ్ చేస్తాం. సో వన్స్ మన ఫ్లోరింగ్ అయిపోయినాక డోర్స్, మెయిన్ డోర్స్ ఎలా ఉంటాయి, బెడ్రూమ్ డోర్స్ ఎలా ఉంటాయి, మన దగ్గర డిస్ప్లే ఉంటుంది. ఆల్ టైప్స్ ఆఫ్ డోర్స్ తయారు చేసిన ప్రాజెక్ట్స్, కొన్ని ఫొటోస్, వీడియోస్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తూ కస్టమర్కి ఏ విధంగా కావాలో కస్టమైజ్డ్, ఓన్లీ చీప్ రేట్లో తక్కువ క్వాలిటీ అని కాకుండా ప్రీమియం క్వాలిటీ మెయింటైన్ చేస్తూ బెస్ట్ రేట్లో ప్రైస్ వర్కౌట్ చేస్తూ కస్టమర్కి కావాల్సిన సర్వీస్ కూడా ఉంటుందండి. నాట్ ఓన్లీ డోర్ సేల్ చేసామని కాకుండా వాటి ఫిక్సేషన్ కానీ, వాటి హార్డ్వేర్ ఫిట్టింగ్ కూడా మీరు సర్వీస్ ఇస్తున్నారు. సర్వీస్ కానీ, హార్డ్వేర్ కానీ, పాలిష్ కానీ, ఫ్రేమ్స్ ప్యానలింగ్ కానీ కస్టమర్ కి ఏ విధంగా కావాలంటే ఆ విధంగా మేము తయారు చేసి ఇస్తున్నామండి. సో ఆ సర్వీస్ పాయింట్ ఆఫ్ వ్యూ కూడా మన దగ్గర ఉంది. సో సర్వీస్ దట్ మీన్స్ పాలిష్, ఫిక్సింగ్ కానీ, లేకపోతే హార్డ్వేర్ కానీ, సో ఇవన్నీ కూడా ఉంటాయి. సో డోర్ మ్యానుఫ్యాక్చర్ నుంచి మొదలుకొని వాళ్ళు ఫిట్టింగ్ చేసే విధానికి మీరు మనం చూస్తుంది ఈ కంపెనీ వాళ్ళు డెక్కన్ డోర్స్ వాళ్ళే దీన్ని ఫిట్టింగ్ చేసి ఇన్స్టాల్ చేయడం జరిగింది. సో ఆ సర్వీస్ కూడా వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఇది యాక్చువల్లీ హార్డ్వేర్ కూడా A to Z మనకు దొరుకుతుంది. హార్డ్వేర్, ఫిట్టింగ్, ప్రాపర్ గా కార్పెంటర్ సర్వీస్, ప్రాపర్ పాలిష్, ఎవ్రీథింగ్ మేము మా దగ్గర సర్వీస్ ఉంటదండి. సో లేదు మీ దగ్గర వేరే సర్వీస్ పర్సన్స్ ఉన్నారు, అన్ని ఉన్నారంటే ఓన్లీ డోర్ తయారు చేసేయమంటే డోర్ వరకు తయారు చేసి ఇస్తాం. సో మీరు ఎక్కడ కావాలంటే అక్కడ కట్ ఆఫ్ చేసుకోవచ్చు. లేదు మీకు హార్డ్వేర్ వేరే తెలిసిన వాళ్ళు ఉన్నారు, కొంచెం ప్రాపర్ గా వాళ్ళు గైడ్ చేస్తున్నారు అనుకోండి, మీరు హార్డ్వేర్ బయట తీసుకోవచ్చు, మేము డోర్స్ ఇచ్చేస్తాం. సో డోర్స్ విత్ సర్వీస్ కావాలంటే అట్లా కూడా ఇచ్చేస్తాం. సో దీని ప్రైజెస్ ఎలా ఉన్నాయి, ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యి ఎక్కడి నుంచి ఎండ్ అవుతుంది? ఈ ప్రైజెస్ వచ్చేసి డిపెండ్ ఆన్ కస్టమైజ్ సార్. ఇవి ఎలా ఉంటదంటే ఒక కస్టమర్ టేక్ డోర్స్ పెడతారు, వాటి థిక్నెస్ ని బట్టి, వాటి డిజైన్స్ ని బట్టి, కార్వింగ్స్ ని బట్టి డిఫరెంట్ ప్రైజెస్ ఉంటాయి. ఈ ప్రైజెస్ అన్ని మీరు కావాల్సిన మెటీరియల్ ఎప్పుడైతే మీకు అవసరం ఉందో అప్పుడు కంపెనీకి వచ్చి మా దగ్గర ఒక ఎస్టిమేట్ తీసుకొని వెళ్ళొచ్చు. సో ఆ ఎస్టిమేట్ లో మీ ప్రాపర్టీని బట్టి, మీకు అక్కడ మెయిన్ డోర్ అనుకోండి చాలా పెద్దగా ఉంది అనుకో, దాని ప్రకారం మేము గైడ్ చేస్తాం. మా నాలెడ్జ్. సో మనకి ఎలా కావాలి అనుకుంటే అంటే కస్టమర్ ఏ విధంగా కావాలో మీరు కస్టమైజ్ చేసి దాని దగ్గర ప్రైజెస్ అనేది మీ కొటేషన్ ఇస్తారు. కస్టమైజ్డ్ ఆ కస్టమర్ కు ఏ విధంగా కావాలి, ఎంత థిక్నెస్ కావాలి, ఎంత హైట్ కావాలి, ఎంత విడ్త్ కావాలి,
ఏ లుక్ లో కావాలో ఆ టైప్ ఆఫ్ మెటీరియల్ అంతా అప్పుడు ఎస్టిమేట్ ఇవ్వగలుగుతాం. నెంబర్ ఆఫ్ వెరైటీస్ ఉన్నాయి కాబట్టి. వెరైటీస్ గురించి అంటున్నారు అసలు డోర్లో ఎన్ని రకాలు ఉంటాయి, డోర్లో మీరు ఎటువంటి డోర్స్ ఇస్తున్నారు? ఈ డోర్స్ లో ఎగ్జాంపుల్ మనం మెయిన్ డోర్స్ కి వచ్చేసి జనరల్ గా ఈ వెనియర్ డోర్స్ అని, లామినేటెడ్ డోర్స్ అని, టీక్ డోర్స్ అని. టీక్ డోర్ లో కూడా చాలా రకాలు ఉన్నాయి. ఆఫ్రికన్ టేక్ అని, ఇండియన్ టేక్ అని. ఆఫ్రికన్ టేక్ లో విత్ పాలిష్ వస్తుంది, వితౌట్ పాలిష్. ఇండియన్ టేక్ లో జిఎంటి అని, బీటీ అని. సో అట్లా డిఫరెంట్ కైండ్ ఆఫ్ డోర్స్ ఉన్నాయండి. ఆ డిజైన్స్ వేరు, మళ్ళీ డోర్స్ వేరే ఉంటాయి. సో ఇప్పుడు ట్రెండింగ్ నడిచేది ఏంటంటే ఈ వెనియర్ డోర్స్ లో మంచి గ్రెయిన్స్ లుక్ వైజ్ గా ప్లస్ బడ్జెట్ లో వస్తాయి. సో చూస్తుంటే రిచ్ లుక్ గానే ఉంది. సో దీనికి ఎంత ప్రైస్ పడి ఉండొచ్చు అంటే మీకు ఇక్కడ? ఇది వచ్చేసి 8.5 ఫీట్లు. జనరల్ గా మన 7 ఫీట్లు బై 3.5 ఫీట్ల ఆ రేంజ్ లో మనకు వచ్చేస్తుంది. కాబట్టి జనరల్ ఒక ఆఫ్రికన్ టేక్ ఫ్రేమ్ వచ్చేసి ఒక 10,000 11,000 లో వచ్చేస్తుంది. ఈ వెనియర్ డోర్ ఇదే మనం టీక్ వెనియర్ డోర్ చేసి ఇచ్చాము ఈ ప్రాజెక్ట్స్ అయితే. సో ఈ టైప్ ఆఫ్ డోర్ అయితే ఒక 15,000 లోపు ఆ డోర్ ప్లస్ విత్ హార్డ్వేర్ తో పాటు ఫిట్టింగ్ చార్జ్ తో పాటు ఇచ్చారు మీరు. హార్డ్వేర్ ఇవన్నీ కస్టమైజ్డ్ అండి. ఇప్పుడు దీనికి సూటబిలిటీ పెద్ద హ్యాండిల్ పెట్టాము. పెద్ద హ్యాండిల్ కు ఖర్చు ఎక్కువ అవుతుంది. కొంచెం చిన్న సైజ్ తగ్గింది, వీటి తగ్గింది అనుకోండి, అప్పుడు మీకు సెలెక్టెడ్ హార్డ్వేర్ కూడా మీ ఇష్టం. ఇప్పుడు దీనికి వచ్చేసి 3,000-4,000 అయింది హ్యాండిల్. బట్ మీరు 2,000-1,000 లో కూడా హ్యాండిల్ తీసుకోవచ్చు. కస్టమైడ్ మీ చాయిస్ ని బట్టి మేము డిసైడ్ చేసి చెప్తాం. మన దగ్గర డిస్ప్లే ఉంటుంది, హార్డ్వేర్ కూడా మీరు చూసుకోవచ్చు. డోర్ డిస్ప్లే ఉంటుంది, డోర్ కూడా చూసుకోవచ్చు. సో మీకు నచ్చిన దాన్ని బట్టి మేము కస్టమైజ్డ్ అప్పుడు ఎస్టిమేట్ తయారు చేసి ఇస్తామండి. సో అన్ని ఓకే అండి, మంచి విషయం చెప్పారు. ఇంకొక విషయం ఏంటంటే ప్రతి హౌస్ లో బాత్రూమ్ చాలా ప్రాబ్లమ్స్ అవుతాయి. దానిపైన మీకు సొల్యూషన్ ఏముంది? యాక్చువల్లీ జనరల్ గా అయితే ప్రెసెంట్ గా మేము గైడ్ చేసేది ఏంటంటే వాష్రూమ్ డోర్స్ కానీ, వాష్ ఏరియా డోర్స్ కానీ మంచి ప్రీమియం క్వాలిటీ WPC వచ్చినాయి. సో మేము కస్టమైజ్డ్ గా మేము తయారు చేపిస్తున్నాం. కంపెనీ నుంచి ప్రాపర్ గా ఇంత డెన్సిటీ కావాలి, స్క్రూ గ్రిప్పింగ్ కూడా ప్రాపర్ ఉండాలని చెప్పేసి థిక్నెస్ తో సహా మేము సపరేట్ గా మేకింగ్ చేసి కస్టమర్ కి సప్లై చేస్తున్నాం మేము. సో మా కస్టమర్స్ ఎక్కడ ఇబ్బంది పడకుండా, అది వాటర్ ఎన్ని సంవత్సరాలు ఎక్స్పోజ్ అయినా కానీ ప్రాబ్లం ఉండదు. ఆ టైప్ ఆఫ్ డోర్స్ మేము అయితే ఇస్తున్నాము. వాటికి మళ్ళీ పెయింట్ చేయాల్సిన అవసరం కూడా ఉండదు. సో షేడ్ కూడా కావు. చాలా కాలం మీకు 100 years అయినా కానీ వాటిలో డిస్టర్బెన్స్ ఉండదు. ఎందుకంటే టర్మైట్స్ పాడవదు, యాసిడ్ పోసినా ఏమవ్వదు. సో ఫైర్ అయినా కానీ ఫైర్ క్యాచ్ చేయవు. సో ఈ టైప్ ఆఫ్ WPC డోర్స్ కొంచెం ప్రీమియం క్వాలిటీ, థిక్నెస్ ప్రాపర్ గా మెయింటైన్ చేస్తూ, డెన్సిటీ కూడా మెయింటైన్ చేస్తూ, స్క్రూ గ్రిప్పింగ్ కూడా మెయింటైన్ చేస్తూ ఇస్తున్నాం. ప్లస్ మా కార్పెంటర్ సర్వీస్ కనుక మీరు తీసుకుంటే మా కార్పెంటర్ కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇస్తాం, ఎలా ఫిట్ చేయాలి, ఎంత పెద్ద స్క్రూ వేయాలి. జనరల్ కార్పెంటర్ కంపెనీ ఎలా మెయింటైన్ చేయాలో ఆ విధంగా ఇన్స్ట్రక్షన్స్ ఇస్తాం. కాబట్టి ఇప్పటివరకైతే మాకు ఎటువంటి కాంప్లైంట్స్ లేవండి. ఓకే. సో మీకు ఏమేమి సర్వీస్ ఇస్తున్నారు సార్ ఇంకా మీ కంపెనీ నుంచి? అంటే ఈ డోర్ రిలేటెడ్ గానీ, లేక వుడ్ రిలేటెడ్ గానీ, లేక ఇంటీరియర్ రిలేటెడ్ గానీ? మన కంపెనీలో వచ్చేసి మేజర్ గా ఫస్ట్ స్టార్టింగ్ స్టేజ్, కన్స్ట్రక్షన్ స్టార్టింగ్ స్టేజ్ లో అవసరం అయ్యేది ఫ్రేమ్స్ అండి. ఫ్రేమ్స్ లో బాత్రూమ్స్ WPC, మెయిన్ డోర్స్, టీక్ డోర్స్, ఆఫ్రికన్ టేకు, ఇండియన్ టేకు అవన్నీ మేము ఎక్స్ప్లెయిన్ చేస్తూ గైడ్ చేస్తాము. ఆ తర్వాత మీరు కన్స్ట్రక్షన్ అయిపోయాక ఈ ఫ్లోరింగ్ స్టేజ్ లో వచ్చేసి ఇంకా డోర్స్ అవసరం పడతాయి. మెయిన్ డోర్స్ కానీ, ఇంటర్నల్ డోర్స్ కానీ, బాత్రూమ్ డోర్స్ కానీ, బెడ్రూమ్ డోర్స్ కానీ. సో కొందరికి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు నెక్స్ట్ ఫ్రేమ్స్ కూడా ప్యానలింగ్ చేయించుకుంటారు. ఫ్రేమ్స్ బీడింగ్ కూడా ఉంటుంది, డిజైన్స్ బీడింగ్ పెట్టుకుంటారు. అది కూడా మన దగ్గర సర్వీస్ ఉంటుంది. నెక్స్ట్ లెవెల్ వచ్చేసి డోర్స్ అంతా ఫిట్టింగ్ అయిపోయినాక, హార్డ్వేర్ ఇదంతా అయిపోయినాక నెక్స్ట్ లెవెల్ ఇంటీరియర్ చేయించుకునే వాళ్ళు కూడా ఉంటారు. ఈ ఇంటీరియర్ కబోర్డ్ వర్క్ సంబంధించిన మెటీరియల్ అంతా ఉంటుంది, కార్పెంటర్స్ ఉంటారు. మీకు కబోర్డ్ వర్క్ కావాలన్నా కానీ మమ్మల్ని కన్సల్ట్ కావచ్చు. కబోర్డ్ షూట్ చేస్తారు, అండ్ కావాలంటే మెటీరియల్ కావాలంటే మెటీరియల్ కూడా దొరుకుతుంది. లేదు కబోర్డ్ వర్క్ చేపియమన్నా కబోర్డ్ వర్క్ కూడా సపరేట్ గా చేయాలి. మెటీరియల్ ఏమేమి దొరుకుతాయి కబోర్డ్ సంబంధించిన మెటీరియల్ అంతా ఉంటుంది మన దగ్గర. ఈ ప్లైవుడ్ మేజర్ దాంట్లో ఇంపార్టెంట్. ప్లైవుడ్ గానీ, లామినేట్స్ గానీ, ఫెవికల్ గానీ, దానికి సంబంధించిన అబ్రో టేప్స్ అని కానీ, లేకపోతే దానికి సంబంధించిన ఇంజూస్ గానీ. సో ఈ టైప్ ఆఫ్ కబోర్డ్ వర్క్ సంబంధించిన మెటీరియల్ అంతా ఉంటుంది మన దగ్గర. సో ప్రైస్ ఎలా ఉండబోతున్నాయి సార్? మనకు డోర్స్ అయినా సరే, మనకు ఏమంటారు ఇంటీరియర్ అన్నారు, హార్డ్వేర్ అన్నారు, జస్ట్ ఒక కస్టమర్స్ కొద్దిగా దానిపైన జనరల్ గా ప్రైస్ అనేది కస్టమైజ్ బట్టి కూడా ఉంటది. అంటే డిఫరెంట్ 999 నుంచి స్టార్ట్ అని మనం తమిళలో చెప్పాము. జనరల్ గా మనకు 999 అంటే ప్లేన్ ఫ్లెష్ డోర్, ఒక చిన్న సైజు, ఒక బేసిక్ నుంచి స్టార్టింగ్ రేంజ్ 999 అనేది. దానిపైన పెయింట్ వేసుకుంటారు. 999 లో కూడా మనం డోర్ ఇవ్వచ్చు. అది 70-26 అనే ఒక సైజ్ లో ఒక ప్లేన్ ఫ్లెష్ డోర్ 999 కే స్టార్ట్ అవుతుంది అన్నట్టు. సో ఆ వర్డ్ తోని మనకు 999 నుంచే డోర్ స్టార్ట్ ఫ్రమ్ 999 అని ఉంటాయి. బట్ అన్ని డోర్స్ 999 కి వస్తాయని కాదు. ఇప్పుడు డిపెండ్ ఆన్, ఇప్పుడు మనం ఒక షాప్ కి వెళ్తే ఇప్పుడు ఒక మొబైల్ ఉంది అనుకోండి, ఒక్కొక్క మొబైల్ ఒక్కొక్క ప్రైస్ ఉంటుంది. సో అందులో ఉన్న ర్యామ్ ను బట్టి, జీబీని బట్టి, ఆ టైప్ ఆఫ్ మనం డోర్స్ కూడా తయారు చేస్తున్నప్పుడు కన్జంప్షన్ ఆఫ్ ద మెటీరియల్ బట్టి మేము ప్రైస్ డిసైడ్ చేస్తాము. బట్ మీరు మార్కెట్ లో క్వాలిటీ వర్సెస్ ప్రైస్ కంపేర్ చేస్తే మన అబ్వియస్ గా డెక్కన్ డోర్స్ అనేది బెస్ట్ క్వాలిటీ అని తక్కువ ప్రైస్ లో దొరుకుతుందండి మీకు. సో మనది ఫ్యాక్టరీ అండి, ఇది వీళ్ళు ఫ్యాక్టరీ ఎండి గారు మిస్టర్ కుమార్ తో మనం మాట్లాడాం.
సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే సైట్ విజిట్ చేసి, ఫ్యాక్టరీ అనేది మల్లాపూర్ నోమా ఫంక్షన్ బిఫోర్ ఉంటుందటండి. మీరు డైరెక్ట్ ఫ్యాక్టరీకి వచ్చి మీకు కావాల్సిన విధంగా మీరు అక్కడ దాంతో డిస్కషన్ చేసి మీ యొక్క హౌస్ని, మీ డోర్స్ ఫిట్టింగ్ కానీ ఇంటీరియర్స్ కానీ చేయించుకోవాలనుకుంటే మీరు ఫస్ట్ ఫ్యాక్టరీ విజిట్ అవ్వండి. విజిట్ అయినాక మీ యొక్క ప్లానింగ్ అనేది చేంజ్ చేసుకోండి. ఎందుకంటే వీళ్ళు డైరెక్ట్ ప్రతిదీ బ్రాండెడ్ ఐటమ్స్ యూజ్ చేసి మెటీరియల్ అనేది వీళ్ళు రిక్రూట్ చేయడం జరిగింది.